భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. యాసీన్ మలిక్ ఒక తీవ్రవాది. జమ్మూ కాశ్మీర్లో 1990లో వాడు విచ్చలవిడిగా రాజ్యం చేశాడు. నలుగురు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ని పబ్లిక్లో కాల్చిపార్చాడు. ఇదిలా ఉండగా వాడి మీద కేసు లేదు. ఎప్పటిదాకా కేసు పెట్టారో లేదు తెలీదు. అప్పుడు ఎప్పుడు పెట్టి ఉంటారు, కానీ దర్జాగా తిరిగాడు. 2014 దాకా వాడు పెద్ద పొలిటికల్ పార్టీ లీడర్లా తిరిగేవాడు చలామణి. మీకు తెలుసో లేదో, మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాడు. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి వాడికి మన్మోహన్ సింగ్ సన్మానం చేశాడు, చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అదండి కాంగ్రెస్ వాళ్ళ నైజం. సో 2014 తర్వాత సీన్ మారింది. వాడిని తిహార్ జైల్లో తోశారు, మెడట్ మీద గెంటేశారు, లోపల తోశారు. ఆ తర్వాత ఇప్పుడు ఐ విట్నెస్ ఒకతను, అంటే ప్రత్యక్ష సాక్షి, ఆ మర్డర్ జరుగుతుండగా చూసిన అతను బయటకు వచ్చి, అతను ఐఏఎస్ ఆఫీసర్ ఒకప్పుడు ఆ ఏరియాలో, ఆయన వచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు. సో ఒక మర్డర్కి ప్రత్యక్ష సాక్షి కానీ దొరికితే ఇంకా మర్డర్ ఖరారు అంటే వాడికి శిక్ష ఖరారైపోతుంది. వాడికి ఉరిశిక్ష పడాలని నేను అనుకుంటున్నాను. అలాంటి క్రూరులకి ఉరిశిక్ష పడితేనే కరెక్ట్. సో ఇది అంటే మన పొలిటికల్ లీడర్షిప్కి ఈ టెర్రరిస్టులకి లింక్ ఉంటే ఆ గవర్నమెంట్ ఎలా ఉంటుంది, అక్కడ జడ్జిమెంట్స్ ఎలా వస్తాయి? ఒక నిష్పక్షపాతంగా ఉండే ఒక గవర్నమెంట్ వస్తే, ఈ అంటే ముస్లిం అపీస్మెంట్, టెర్రరిస్టులు అపీస్మెంట్ చేద్దాం అనుకోని ఒక బలమైన గవర్నమెంట్ వస్తే ఎలా ఉంటుందో మీకు కంపారిజన్ తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నైజం గమనించండి. వాళ్ళు మామూలు ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ దట్ విషెస్ వెల్ టు అస్. మనకు మంచి కోరే పార్టీ కాదండి. మనం అంటే హిందువులే కాదు, ముస్లిమ్స్ కూడా మంచి కోరదు. షాబాను కేసు విన్నారు కదా, ముస్లిం లేడీ పాపం, ఆవిడకి ఈ తలాక్ ఇచ్చేసాడు, విడాకులు ఇచ్చేసాడు, కానీ ఏమలేదు డబ్బులు. దాని మీద కేసు వెళ్తే ఆవిడకి ఎగెన్స్ట్గా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కోర్టు ఆవిడకి ఫేవర్గా ఇచ్చిన వాళ్ళు పార్లమెంట్లో బిల్ తీసుకొచ్చి దాన్ని ఓవర్ రైట్ చేశారు. అలా ఉంటుందండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఫర్ హిందువులకి కాదు, ముస్లిమ్స్కి కూడా మంచి జరుగుతారు వాళ్ళు. ఇప్పటికి యోగి ఆదిత్యనాథ్ గారి పేరు చెప్పుకుని దర్జాగా బతికే ముస్లిం మహిళలు ఎంతమందో యూపీలో, ముస్లిం తాలూకు సగం ఓటు అంటే మహిళల ఓటు అంతా కూడా యోగి ఆదిత్యనాథ్ గారిదే. అదండి తెలుసుకోండి. ఏదో పదవిలోకి వచ్చేద్దామని చెప్పి తపనే తప్ప దేశంకి మనుషులకి ఏం చేద్దామని ఉద్దేశం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ తాలూకు దొంగ గుణాలు తెలుసుకోండి. ఈ యాసీన్ మలిక్ లాంటి వాళ్ళకి పనిష్మెంట్ పడాలంటే ఒక స్ట్రాంగ్ బీజేపీ పార్టీ రావాలి. సో 100 సార్లు ఆలోచించండి మీరు ఓటు వేసే ముందు. బీజేపీనే గెలిపించండి. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల దగ్గర రానివ్వండి. మిగతా పార్టీలు కూడా పనికిరాని అదే భావజాలం, కాంగ్రెస్ భావజాలం. మమతా బెనర్జీ ఎంత అరాచకం చేస్తుందో. కేజ్రీవాల్ వాడు వచ్చిందే కరప్షన్ తుడిచేస్తాను, చేసేవన్నీ కరప్ట్ పనులే. సో ఆలోచించండి. ఏదో ఒకసారి వీళ్ళకిద్దాం, ఒకసారి వాళ్ళకిద్దాం అని ఏదో కబుర్లు చెప్తారు కదా. అన్నిసార్లు డెమోక్రసీలో ఒకే పార్టీ ఉండకూడదండి. మంచి చేసేవాడు ఉండకపోతే దొంగను మళ్ళీ ఒకసారి తెచ్చిపెట్టుకుంటావా? మళ్ళీ రాణిస్తాడు మంచివాడిని. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించకండి. బీజేపీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ డెమోక్రటిక్ పార్టీ. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యామిలీ పార్టీ. ఇవాళ మోదీ గారు ఉన్నారు, రేపు ఇంకోటి ఉంటాడు. జయశంకర్ రావచ్చు, యోగి ఆదిత్యనాథ్ రావచ్చు, అందరూ మేధావులే, మంచి కోరేవాళ్ళే మన దేశానికి.
సో థింక్ 100 times బిఫోర్ యూ ఓట్. అదే నా విన్నపం. జై శ్రీరామ్.